చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాం. మీరు చూడండి, ఏ పుస్తకంనైనా మనం గమనిస్తే ఆ పుస్తకం యొక్క మొదటి పేజీ తర్వాత, అంటే దాని ప్రచురణకు సంబంధించిన పేజీ తర్వాత ముందు మాట, పీఠిక, అంటే పుస్తకంలోనికి మనం ప్రారంభమయ్యే ముందు, తొంగి చూసే ముందు ఆ పుస్తకం గురించి తెలియజేస్తూ పీఠిక, భూమిక, అదేవిధంగా తొలిపలుక అని అనేక పేర్లతో మనం గమనిస్తూ ఉంటాం. అది అయితే ఈ ముందు మాట అనేది ఏదైతే ఉందో దానివల్ల మనకు ఆ పుస్తకం పైన ఎలాంటి అవగాహన కలుగుతుంది, అదేవిధంగా ఆ పుస్తకాన్ని చదవాలి అనే ఆతృత, అంటే ఆ చదవాలి అనే ఇష్టం, ఆ చదవడం కోసం ఆసక్తి ఎలా ఈ ముందు మాట వల్ల కలుగుతుందని తెలియజేస్తూ, ఈ ముందు మాట అనే దాని స్వరూప స్వభావాలు, అంటే ముందు మాట అనేది ఎలా ఉంటుంది, ఏ లక్షణాలను కలిగి ఉంటుంది అనేది తెలియజేయడమే ఈ భూమిక పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా ఈ పాఠభాగం యొక్క వివరాల్లోకి, పాఠ్యభాగ వివరాల్లోకి కనుక మనం వస్తే, ఇది పీఠిక అనే ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యభాగం పీఠిక అనే ప్రక్రియకు చెందినది. ఈ పీఠిక అంటే ఏమిటి, ఆ పీఠిక యొక్క లక్షణాలు ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పీఠిక అనగా ఏదైనా ఒక పాఠ్యపుస్తకంకు సంబంధించి ఆ పాఠ్యపుస్తకంలోని, ఆ పాఠ్యపుస్తకం యొక్క నేపథ్యాన్ని, ఆ పాఠ్యపుస్తకం యొక్క లక్ష్యాలను, అంటే ఏ ఆధారంగా, దేని ఆధారంగా చేసుకొని ఆ గ్రంథం రాయబడ్డది, అదేవిధంగా ఆ గ్రంథం ఏ లక్ష్యంతో, అంటే దేన్ని, ఎవరిని, ఆ గ్రంథం అనేది ఎవరిని ఉద్దేశించు, అదేవిధంగా ఏది అయితే తన పాఠకులకు అందించాలనుకుంటున్నదో అనేది పూర్తిగా రెండింటి గురించి తెలియజేస్తూ ఆ పాఠం రాసే రచయిత, అంటే దాన్ని ఎవరైతే రాసిన రైటర్ కానీ, లేదా మరొకరు కానీ, లేదా విమర్శకులు అంటే మనం చెప్పుకున్నాం, ఒక రచనకు సంబంధించి మంచిగానో చెడుగానో, అదేవిధంగా దాని యొక్క మంచి చెడుల గురించి విశ్లేషించి అందరికీ తెలియజేసేవారు విమర్శకులు. ఇలా ఒక పాఠ్యభాగం యొక్క లక్ష్యాలను, నేపథ్యాలను, అంటే అది ఎందుకోసం రాయబడ్డది, దేని కారణం ఆధారంగా రాయబడ్డది అనేది తెలియజేస్తూ దాని గురించి రచయిత కానీ, విమర్శకులు కానీ, లేదా మరొకరు కానీ మనకు రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలు అంటున్నాడు. అంటే పూర్తి వివరంతో కూడిన, ఇక్కడ పరిచయం అంటే మన ఆంగ్ల భాషలో అంటే ఇంట్రొడక్షన్ అంటాం, అంటే పూర్తి విషయాన్ని, దానికి సంబంధించిన ఒక వివరణను ఇస్తూ దానికి పరిచయం చేస్తూ మనకి దాన్ని తెలియజేస్తూ రాసే పరిచయ వాక్యాలనే ఇక్కడ మనం పీఠిక అని అనడం జరుగుతుంది. పీఠిక యొక్క లక్షణాలను, అసలు పీఠిక వల్ల, పీఠిక ఎందుకోసము పీఠిక ఇవ్వబడుతుంది, పీఠిక ఏం తెలియజేస్తుంది అంటే, పీఠిక తెలియజేసే అంశాలు, ఒకటి ఆ పుస్తకం యొక్క ఆశయాన్ని తెలియజేస్తుంది, అదేవిధంగా పుస్తకం యొక్క అంతఃసారాన్ని తెలియజేస్తుంది, అదేవిధంగా పుస్తకం యొక్క తాత్వికతను తెలియజేస్తుంది, ఆ రచయిత యొక్క దృక్పథాన్ని తెలియజేస్తుంది, అదేవిధంగా ఆ పుస్తకాన్ని ప్రచురించిన, ప్రింట్ చేసిన వాళ్ళ యొక్క వ్యయ ప్రయాసాల గురించి తెలియజేస్తుంది. అసలు ఈ పదాలు, అసలు ఆశయం, ఒక పుస్తకం యొక్క ఆశయం అంటే దేన్ని సాధించడం కోసం, ఎవరిని చేరడం కోసం, సమాజంలో ఏ మార్పు కలిగించడం కోసం ఆ పుస్తకం రాయబడ్డదో అదే పుస్తకం యొక్క ఆశయం, ఏ ఆశయంతో రాయబడ్డది, అదేవిధంగా ఆ పుస్తకం యొక్క అంతఃసారం, ఆ పుస్తకం లోపల ఏది ప్రధాన వస్తువుగా ఉన్నది అని, ప్రధానంగా ఏది అక్కడ లోపల దాగి ఉన్నది అని తెలియజేయడం, అదేవిధంగా పుస్తకం యొక్క తాత్వికత, ఏ పునాదుల పైన, ఏ సిద్ధాంతాన్ని పునాదిగా చేసుకుని ఆ పుస్తకం రాయబడ్డది, అదేవిధంగా ఆ రచయిత యొక్క దృక్పథం, ఏ దృష్టికోణంతో, ఏ కోణంలో రచయిత దాన్ని రాశాడనేది తెలియజేస్తుంది, అదేవిధంగా ప్రచురణకర్త యొక్క వ్యయ ప్రయాసం, అంటే వ్యయము అంటే ఖర్చు, ప్రయాసము అంటే కష్టం, అంటే ఆ ప్రచురించిన, ఎవరైతే ప్రచురించే సంస్థ కానీ వ్యక్తులు కానీ ఉంటారో వాళ్ళు దాన్ని ప్రచురించడం కోసం ఎంత ఖర్చు చేయాలో, వారి కోసం వాళ్ళు పడ్డ కష్టం ఏంటిది అనేది, ఇలా ఈ వివిధ అంశాలను మనకు తెలియజేస్తూ సవివరంగా రాయబడే పరిచయ వాక్యమే పీఠిక. ఇలా పీఠిక అనే ఒక అద్భుతమైన ప్రక్రియ ఆధునిక సాహిత్యంలో, మోడర్న్ లిటరేచర్లో, ప్రస్తుతం మనం అభ్యసిస్తున్న ఆధునిక సాహిత్యంలో ఈ పీఠిక అనే ప్రక్రియ చాలా చాలా గొప్ప పాత్రను కలిగి ఉన్నదని చెప్పవచ్చు. ఈ పీఠికకు ఈనాడు అనేక పేర్లు ఉంటాయి. అన్ని పుస్తకంలో ముందు పీఠిక అని ఉండాల్సిన అవసరం లేదు. ఇదే పీఠికను మనకున్న అనేక పేర్లను కనుక గమనిస్తే ముందు మాట, భూమిక,
ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం అనే అనేక పేర్లతో అన్ని దాదాపు ఒకే అర్థం వస్తాయి. కాబట్టి ఈ విధంగా ముందు మాట, తొలి పలుకు, ప్రస్తావన, మున్నుడి, ఆముఖం ఈ విధంగా అనేక పేర్లతో ఈ పీఠిక అని ఉంటారు. పీఠిక అన్న, మున్నుడి అన్న, నుడి అంటే మాట, మున్నుడి అంటే ముందు మాట, తొలి అంటే మొదటి, పలుకు అంటే మాట. ఇట్లా ఈ విధంగా ప్రతి పుస్తకానికి ఒకే పేరు కాకుండా వివిధ పేర్లతో ఈ పీఠిక అంటే పీఠిక, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు ఇవన్నీ పీఠిక కూడా వివిధ పేర్లు. ఈ విధంగా పీఠిక అనే ఒక అద్భుతమైన ప్రక్రియను మనకు పరిచయం చేయడమే ఈ పాఠ్యం ప్రధాన ఉద్దేశం అనేది ఉన్నప్పటికీ దీనితో పాటు నెల్లూరి కేశవస్వామి గారి గురించి కూడా వారి రచనను తెలియజేయడం కూడా ఈ పాఠ్యం ఒక ఉద్దేశంగా చెప్పవచ్చు. ఈ పాఠ్యభాగం ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ భూమిక అనే పాఠ్యభాగం నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన ప్రింట్ చేసిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు అనే కథల సంపుటం నుండి తీసుకోబడ్డది ఈ భూమిక. అంటే ఈ పుస్తకముకు గూడూరి సీతారాం గారు భూమికను రాయడం జరిగింది. వాస్తవానికి ఆ కథా రచయిత ఎవరు? నెల్లూరి కేశవస్వామి గారు. వారి పుస్తకానికి గూడూరి సీతారాం గారు భూమిక అని ముందు మాట రాయడం జరిగింది. ఆ పుస్తకం యొక్క భూమికనే మనకి ఇక్కడ పాఠ్యభాగంగా ఇవ్వడం జరిగింది. తర్వాత కవి పరిచయం విషయానికి వస్తే ఈ నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటానికి భూమికను రచించిన వ్యక్తి, ముందు మాటను భూమిక అనే పేరుతో రచించిన రచయిత గూడూరి సీతారాం గారు. ఈ గూడూరి సీతారాం గారి వివరాల్లోకి వెళ్తే ఈయన నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేటలో జన్మించడం జరిగింది. హనుమాజీపేట గ్రామం డాక్టర్ సినారేన్, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జానపద ఒగ్గు కథ కళాకారులు మిద్దె రాములు గారిని ఇచ్చిన ఒక గొప్ప గ్రామంగా చెప్పుకోవాలి సాహిత్యపరంగా. అదే గ్రామంలో జన్మించిన గొప్ప కథకుడు గూడూరి సీతారాం గారు. ఈ గూడూరి సీతారాం గారు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో, మన స్వాతంత్రం ఇప్పుడు 1947లో వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో చాలా కథలు రాసిన వ్యక్తి గూడూరి సీతారాం గారు. దాదాపు ఈయన 80 కథల వరకు రాయడం జరిగింది. అందులో కొన్ని కథలు దొరకడం లేదు, అంటే అప్పుడు రాయడం జరిగింది, అవి అచ్చుగాక కనుమరుగైపోయినాయని చెప్పవచ్చు. మిగతా కథలు చాలా వరకు సాహిత్యపరంగా అవి అచ్చైన కథలు ఇప్పటికీ తెలుగు కథా ప్రస్థానంలో ఒక గొప్ప స్థానాన్ని సాధించి ఉంది. గూడూరి సీతారాం గారి కథలను మనం గమనిస్తే ఇది పేద ప్రజల యొక్క జీవితాలపైన, అదేవిధంగా అట్టడుగు వర్గాలు అంటే అణచివేయబడి సమాజంలోని ఉన్నత స్థానాలకు దూరంగా ఎవరైతే వెనుకబడిపోయిన వర్గాలైతే ఉంటారో ఆ అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క భాషకు, అదేవిధంగా పేద ప్రజల జీవితాలకు అక్షరబద్ధం చేసి, అంటే పుస్తకాలలో కథల రూపంలోకి ఎక్కించిన వ్యక్తి గూడూరి సీతారాం గారని చెప్పవచ్చు. ఈ గూడూరి సీతారాం గారి యొక్క రచనలను మనం పరిశీలిస్తే ఇవి దాదాపు తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో, తెలంగాణ పలుకుబడులతో రాయబడిన కథలు. గూడూరి సీతారాం గారు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో అనగా 1950, 60 ఈ సమయంలో ఉన్న తెలుగు కథలకు ఈయన ఒక మార్గదర్శకుడిగా, అంటే దిక్సూచిగా, అంటే మిగతా వాళ్ళకు దారి చూపే వ్యక్తిగా ఉండడం జరిగింది. అటువంటి ఈయన రాసిన కథల్లో కొన్ని ప్రసిద్ధి చెందిన కథలను కనుక, అంటే ఎక్కువ మందిని ఆకర్షించి ప్రఖ్యాతి చెందిన కథలను కనుక మనం పరిశీలిస్తే మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం ఇటువంటివి ఆయన ప్రసిద్ధి కథలు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం. అయితే మనం ముందు చెప్పుకున్నట్టే ఈయన కథలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ యాసను, తెలంగాణ భాషను, అట్టడుగు ప్రజల యొక్క భాషను, పేద ప్రజల యొక్క జీవితాలను, వీటిని తన కథల్లో ప్రతిబింబించడమే గూడూరి సీతారాం గారి కళానికి, అంటే వారి యొక్క కథా రచన శైలికి ఉన్న ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. పాఠాన్ని కనుక మనం పరిశీలిస్తే దీనిలో ప్రవేశిక రూపంలో మనకు ఒక అమూల్యమైన విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనిస్తే కథ,
కథానిక అనే రెండు పదాలు మనల్ని ప్రధానంగా దృష్టి నిలుపుకుంటాయి. వాస్తవానికి కథ అనేది భారతదేశ చరిత్రలో అయినా ప్రపంచ సాహిత్య చరిత్రలో కథకు ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. లిటరేచర్లో కథ అనేది, దీన్ని మనం ఆంగ్లంలో స్టోరీ అంటాం. ఇది కథలు ఆనందానికి, మనిషికి ఆనందాన్ని కలిగించడానికి, అదేవిధంగా నైతిక విలువలు నేర్పడానికి ముఖ్యంగా ఆ వాటి ఉద్దేశంగా రాయబడేది. నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్, అదే మనిషిని సంతోషంగా ఉంచడానికి. ఒక కథ చదివితే మనకు సంతోషం అనిపిస్తుంది, అదేవిధంగా కొంత మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలను మనం జీవితంలో అలవర్చుకోవడానికి కథలు ఒకప్పుడు ఆ ఉద్దేశంతో రాయబడ్డ కథలు 20వ శతాబ్దం ఎప్పుడైతే ప్రారంభమైందో, అంటే 20th century అని అంటున్నాం కదా, ఈ 20వ శతాబ్దం ఎప్పుడైతే ప్రారంభమైందో 1901, 1902 ఇట్లా ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు కథ తనంతట తాను మార్పులు చేసుకొని కథ అనేది అప్పటి వరకు ఉన్న ఆనందము, మానసిక నైతిక విలువలు కాకుండా అది ఒక కొత్త రూపును సంతరించుకున్నది. ఆ రూపును సంతరించుకోవడంతో పాటు కథ అనేది తన స్వరూపాన్ని, తన సైజును, తన యొక్క స్వరూపాన్ని, లక్షణాలను కూడా కొంత చేంజ్ చేసుకున్నది, మార్పు చేసుకున్నది. అట్లా ఈ కథ తర్వాత కాలంలో కథానికగా ప్రసిద్ధి చెందింది. ఇంగ్లీష్లో మనం కనుక చెప్పుకుంటే కథ అంటే స్టోరీ, కథానిక అంటే షార్ట్ స్టోరీ. ఈ కథానిక కథ 20వ శతాబ్దం తర్వాత ఏ అంశాలను ప్రధానంగా విస్తృతంగా అంటే ప్రధానమైన అంశంగా వేటి తీసుకోవడం మొదలుపెట్టింది, ఏ అంశాలను ప్రధానంగా చేసుకుని కథ రాయబడింది అంటే సామాజిక బాధ్యతలు, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. సామాజిక బాధ్యతను, మానవ వ్యక్తిత్వాన్ని, మనిషి యొక్క వ్యక్తిత్వం, మనిషి యొక్క క్యారెక్టరైజేషన్, అదేవిధంగా సంఘర్షణలు, వివిధ అంశాల పట్ల. ఇక్కడ సంఘర్షణ అంటే ఒక మనిషి ఒక మంచి విషయము, చెడు విషయం, ఒక విషయం పట్ల తన మంచి అభిప్రాయము, చెడు అభిప్రాయము, అటువైపు వెళ్ళాలన్నా ఇటువైపు వెళ్ళాలన్నా, నిత్య జీవితంలో జరిగే అనేక విషయాలకు తన జీవితానికి ఆపాదించుకుంటూ తను చేసే పోరాటమే ఇక్కడ మానసిక పోరాటమే సంఘర్షణ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భిన్న సంస్కృతుల గురించి, భిన్న సంస్కృతులు, తెలంగాణలో ఒక రకమైన సంస్కృతి ఉంటుంది, ఆంధ్ర ప్రాంతంలో ఒక రకమైన సంస్కృతి, పంజాబ్లో ఒక రకమైన సంస్కృతి, ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఉంటాయి. వివిధ ధర్మాలకు చెందిన వాళ్ళకు, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళకు, వివిధ అస్తిత్వాలకు చెందిన ప్రజలకు వివిధ సంస్కృతులు ఉంటాయి. అట్లా వివిధ కాలాలలో కూడా వివిధ సంస్కృతులు ఉంటాయి. మనం సహజంగానైతే ఈ పదాన్ని మనం ఆంగ్లంలో ట్రెడిషన్స్ అని అనడం జరుగుతాయి. ఈ విధంగా సామాజిక బాధ్యతను, మానవ వ్యక్తిత్వమును, అదేవిధంగా మనిషి పడే సంఘర్షణను, అదేవిధంగా భిన్న సంస్కృతులను, వీటన్నిటినీ ప్రధాన అంశాలుగా తీసుకొని కథలు రాయడం అనేది 20వ శతాబ్దంలో మొదలైంది. అలా రాసిన కథల్లో, భారతదేశంలో అలా రాయబడ్డ కథల్లో చాలా అత్యుత్తమైన కథలు, కథానికలు ఇవి ప్రపంచ ప్రసిద్ధి చెందడం జరిగింది. అంటే ఆ సమయంలో మన దేశంలో, అదేవిధంగా ముఖ్యంగా మన తెలుగు ప్రాంతంలో, తెలంగాణలో రాయబడ్డ, తెలుగులో రాయబడ్డ అనేక కథలు, కథానికలు ప్రపంచంలో చాలా గొప్ప కథలుగా పేరుగాంచినాయి. అలా భారతదేశం గర్వించదగ్గ కథా రచయితల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి గారు. ఈ నెల్లూరి కేశవస్వామి గారు తమ కథలను పూర్తిగా ఆయన 20వ శతాబ్దంలో ఏదైతే పరిస్థితులు తెలంగాణలో ఏ పరిస్థితులు అయితే జరుగుతున్నాయో వాటిని తన కథలలో ప్రధాన అంశంగా తీసుకొని ఆయన రాయడం జరిగింది. ఈయన కథలలో ఉన్న కథా వస్తువు, అదేవిధంగా కథా శిల్పము, ఈ రెండు అంటే వస్తుపరంగా, శిల్పపరంగా నెల్లూరి కేశవస్వామి గారి కథలు చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ ఒక సందేహం, సార్ ఇక్కడ వస్తువు ఏంటి, శిల్పం ఏంటి? ఏ అంశాన్ని మనం ప్రధానంగా తీసుకొని కథ రాస్తామో అది కథా వస్తువు. అదేవిధంగా కథను ఏ విధంగా ముందుకు నడిపిస్తాం, కథను ఏ విధంగా మలుస్తాం, ఏ విధంగా కథను రాయడంలో మన ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన పద్ధతులు అది పాఠకునికి అందజేశారు. అంటే రచనా విధానము, కథను నడిపించే తీరును శిల్పం అంటాం. ఆ కథను ఏ అంశం ప్రధానంగా దేన్ని ఇదుర్తంగా చేసుకుని రాస్తామో దాన్ని కథా వస్తు అంటాం. ఈ విధంగా వస్తుపరంగా, శిల్పపరంగా నెల్లూరి కేశవస్వామి గారి యొక్క రచనలు భారతదేశ కథానిక చరిత్రలో, కథా చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. కాబట్టి హిందీలో చాలా గొప్ప కథా రచయితలైన ప్రేమ్చంద్, కిషన్ చందర్ ఇటువంటి గొప్ప కథకులు వీరిద్దరు. వీరితో పోల్చదగ్గ గొప్ప తెలుగు కథకుడు, తెలుగు కథా రచయిత నెల్లూరి కేశవస్వామి గారు. ఈ నెల్లూరి కేశవస్వామి గారు రాసిన అనేక కథలను
కొన్నింటిని సాహిత్య అకాడమీ వారు అంటే అందుబాటు అన్ని దొరకలేదు, దొరికిన కథలన్నింటినీ అందుబాటులో ఉన్న కథలు తీసుకొని వాళ్ళు ఒక బుక్ ప్రింట్ చేయడం జరిగింది. ఆ పుస్తకానికి మన గూడూరి సీతారాం గారు రాసిన ముందు మాటే భూమిక అనే పేరుతో ఇక్కడ మన పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. కనుక మనం గమనిస్తే దీంట్లో మొదటగా గూడూరి సీతారాం గారు 1950లో హైదరాబాద్లో ఉన్న తమ స్నేహం గురించి నెల్లూరు కేశవస్వామి గారితో ఉన్న పరిచయం గురించి చెప్తున్నాడు. ఇలా చెప్తున్న క్రమంలో ఆ సమయంలో 50వ 60వ దశకంలో హైదరాబాదులో ఉన్న కొంతమంది తెలంగాణకు చెందిన సాహిత్యకారులు, రచయితలు, కవుల గురించి చెప్తున్నారు. వారిని కనుక ఆ జాబితాను కనుక మనం గమనిస్తే దానిలో పల్లా దుర్గయ్య, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, వట్టికోట అల్వార్ స్వామి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, డి రామలింగం, బిరుదురాజు రామరాజు, సురమౌళి, నెల్లూరి కేశవస్వామి ఇలాంటి తెలంగాణకు ఎంతో తెలంగాణ సాహిత్యానికి వన్నె తెచ్చిన ఎంతో మంది గొప్ప కవులు, రచయితలు వారి స్నేహ బృందంగా వీరంతా హైదరాబాద్లో నారాయణగూడలో ఉండేవాళ్ళమని, దీనిలో కొంతమంది కథలను కొంతమంది కవిత్వాన్ని రాసేవాళ్ళమని చెప్తున్నారు. మీరు చక్కగా కథలు అంటే స్టోరీ, కవిత్వం అంటే పోయెట్రీ. కథకు కవిత్వానికి గల తేడాను మనం గమనించుకోవాలి. కథ అనేదేమో సత్యంగా జరిగిన ఒక నిజంగా వాస్తవంగా జరిగిన ఒక విషయానికి కొంత కల్పితాన్ని జోడించి మనం వినే విధంగా మనకు అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఆకట్టుకునేగా రాసేది కథ. కవిత్వం అనేది ఒక అంశాన్ని కానీ దేనినైనా తీసుకొని దాన్ని వర్ణిస్తూ అందమైన పదజాలంతో ఆకట్టుకునే విధంగా మన మనోపుటలను తాకే విధంగా రాసేది కవిత్వం. కథ కవిత్వానికి ఉన్న తేడాలు గమనించండి. అయితే వీరి బృందంలో కొంతమంది కథలను కొంతమంది కవిత్వాన్ని రాసేది అని చెప్తున్నారు. ఇలా చెప్తున్న క్రమంలో ఆయన చాలా గొప్పగా మనకు తెలంగాణ కథ, తెలంగాణ ప్రాంతంలోని కథ ఏ విధంగా పరిణామాలకు, ఏ విధంగా మార్పులకు, ఏ విధంగా అది అభివృద్ధి చెందింది, ఎటువంటి మార్పులకు లోనైంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కథ 1902వ సంవత్సరంలో మొదలైంది. అక్కడి నుంచి తెలంగాణ కథా సాహిత్యం అనేది మొదలైందని చెప్పవచ్చు. దీనిలో బండారు అచ్చమాంబ గారు తెలంగాణ తొలి కథకురాలు అని మనకు తెలుస్తున్నది. తెలంగాణలో మొట్టమొదటి కథ రాసిన రచయిత బండారు అచ్చమాంబ. అలా ప్రారంభమైన తెలంగాణ కథ ఈ ఆనందానికి, మానసిక నైతిక విలువలకు భిన్నంగా సామాజిక పరిణామాలపైన, సామాజిక చైతన్యం పైన దృష్టి కేంద్రీకరించింది. కాబట్టి తెలంగాణ కథల్లో ఆనాటి నుండి నేటి వరకు తెలంగాణ కథల్లోని ప్రధాన అంశాలను కనుక మనం గమనిస్తే సమాజ పరిశీలన, సామాజిక విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక వాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కుల వృత్తులు, గ్రామీణ సంస్కృతి, గ్రామీణ జీవితం, ఉద్యమ రాజకీయ ప్రస్థానాలు, అదేవిధంగా ఉర్దూ మీడియం నుండి తెలుగు మీడియంలోనికి ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడం, ఇట్లా రాజకీయ పరిణామాలు, ఇటువంటి అంశాలను ప్రధానంగా చేసుకొని తెలంగాణ కథలు అనేటివి రాయబడ్డాయి. వీటిని మనం గమనిస్తే సామాజిక పరిశీలన, సామాజిక విశ్లేషణ అంటున్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలను వాటిని విడమర్చే విధంగా, వాటిని అర్థం చేసుకునే పాఠకులకు అందించే విధంగా ఉండేవి. అదేవిధంగా సామాజిక పరిణామం, సమాజంలో ఒక దశకం మారుతున్న కొద్దీ, అదేవిధంగా స్వాతంత్రానంతరం, స్వాతంత్రానికి ముందు, అదేవిధంగా నిజాం రాజుల పరిపాలన, ఇట్లా సమాజంలో జరుగుతున్న మార్పుల గురించి ఫ్యూడల్ సమాజం అంటున్నాడు. అంటే భూస్వాముల పాలనలో జరిగిన భూస్వాముల సమాజంలో, అధికారం భూస్వాముల చేతిలో ఉన్నప్పుడు ఉన్న సమాజం గురించి, అదేవిధంగా తెలంగాణ పలుకుబడులు, తెలంగాణలోని పలుకుబడులు అంటే ఏం చెప్పినాం, ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన పదబంధాలే తెలంగాణ పలుకుబడులు. అంటే ఇక్కడ భాష గురించి, తెలంగాణ గ్రామాలలోని కుల వృత్తులు, తెలంగాణ గ్రామాల్లో ప్రజలు వివిధ కులాలకు వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి వాళ్ళ కుల వృత్తుల గురించి, ఆ గ్రామాలలో ఉండే సంస్కృతి అంటే కల్చర్ గురించి, అదేవిధంగా ఈ గ్రామాలలో ఉండే జీవితం, గ్రామీణ జీవితం, పల్లెటూరు జీవితం గురించి, అదేవిధంగా నిజాం పాలనలో ఉర్దూ మీడియంగా మనకు పాఠశాలలు నడిచేది. తర్వాత నిజాం పరిపాలన ముగిసిపోయిన తర్వాత తెలుగు మీడియంకు మారడం జరిగింది. ఇలా ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడాన్ని ఆధారంగా చేసుకున్నవి కొన్ని. అదేవిధంగా
అప్పుడు నిజాం పరిపాలన కాలంలో జరిగిన ఉద్యమాలు, ప్రజాస్వామ్యం రావాలి ఈ హైదరాబాద్ రాజ్యంలోనికి అనే దానిపైన జరిగిన ఉద్యమాలు, అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు, అంటే రాజకీయంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని తెలంగాణ కథ అనేది వివిధ పరిణామాలకు మార్పులకు లోనవుతూ వస్తున్నది. అయితే మనం స్పష్టంగా ఒక విషయం చెప్పుకోవచ్చు, తెలంగాణలో కథ అయినా కథానికైనా ఏ రచన అయినా సామాజిక బాధ్యతను తలకెత్తుకొని ఒక అత్యున్నతమైన దశకు వెళ్ళి ప్రజల్లో మమేకమైపోయి సామాజిక వాస్తవికతను చిత్రించింది. అంటే ప్రజలకు వాళ్ళ కళ్ళకు కట్టినట్టు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా కథల గురించి తర్వాత పాఠ్యభాగంలో ఇవ్వడం జరిగింది. అయితే నెల్లూరు కేశవస్వామి గారు స్వయంగా హైదరాబాద్లో పుట్టి పెరిగిన రచయిత. హైదరాబాద్లోనే పుట్టి అక్కడే పెరిగి అక్కడి పరిస్థితులు, పాత బస్తీలోని ఆ పరిస్థితులు, అక్కడ ప్రజల సంస్కృతి, అక్కడ జీవన విధానము, వాటన్నింటి తెలుసుకొని అక్కడ భాష అవన్నీ ఆకలింపు చేసుకుని అక్కడే చదివి, నిజాం కాలేజీలోని చదివి, అక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి అక్కడే ఉద్యోగం చేసి రిటైర్ అయిన వ్యక్తి. కాబట్టి ఆయన జీవనం మొత్తం హైదరాబాదు అక్కడి పరిస్థితుల్లో ముడిపడి ఉన్నది. అయితే ఈయన కథలకు, అందుకనే హైదరాబాదులో నివసించి అక్కడే పుట్టి పెరిగిన నెల్లూరు కేశవస్వామి గారి యొక్క కథలను కనుక మనం పరిశీలిస్తే అవన్నీ హైదరాబాదులో జరిగిన మార్పులను, హైదరాబాద్ రాజ్యంలో జరిగిన మార్పులను నేపథ్యంగా తీసుకొని రాయబడ్డాయి. మీ అందరికీ తెలిసిందే, హైదరాబాద్ రాజ్యము ఒక ప్రత్యేక రాజ్యాంగ దేశంగా ఉండేది. అది 1948లో హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది, హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. అప్పటిదాకా నిజామే పరిపాలించిండు. ఆయా సందర్భాల్లో జరిగిన సంఘటనలు, ఉద్యమాలు, తెలంగాణ 1946 నుండి 51 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 4000 మంది ప్రజలు ఆ యుద్ధంలో పాల్గొని చనిపోవడం, రజాకారులు అనే ఒక మత దురహంకారంతో కూడిన ఒక ప్రత్యేక ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేయడం, వాళ్ళ అరాచకాలు, తర్వాత భారత యూనియన్ హైదరాబాదు పైన ఆ యుద్ధాన్ని, భారత సైన్యం యుద్ధం ప్రకటించి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం లొంగిపోవడం, సెప్టెంబర్ 13న హైదరాబాద్లోని సైన్యాలు ప్రవేశించడం, సెప్టెంబర్ 17న హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో కలవడం, ఆ తర్వాత క్రమంలో కొంతమంది ఇక్కడ నుండి మేము పాకిస్తాన్ వెళ్ళిపోవాలని కొంతమంది అనుకోవడం, కొంతమంది వెళ్ళిపోవడం, కొంతమంది ఇక్కడే ఉండడం, అక్కడ ఆ సమయంలో జరిగిన సంక్షుభితమైన వాతావరణం, అంటే భయాందోళనకు గురి చేసే వాతావరణము, అక్కడ ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, జరిగిన హింసాకాండ, ఇవన్నిటిని ప్రధానంగా చేసుకొని నెల్లూరు కేశవస్వామి గారు తన రచనల్లో వాస్తవికతను, అంటే నిజంగా ఏదైతే జరిగిందో దాని కథల్లో ప్రతిబింబించే విధంగా రాయడం జరిగింది. నెల్లూరు కేశవస్వామి గారి రచనలు కనుక మనం పరిశీలిస్తే, ఆయన తొలి కథా సంపుటి, అంటే ఆయన తొలిసారి రాసిన కథల యొక్క సంకలనము 1969 ఆగస్టులో రావడం జరిగింది. ఆ తొలి కథా సంకలనం పేరు పసిడి బొమ్మ. ఈ పసిడి బొమ్మను ఇదే ప్రాంతానికి, మన తెలంగాణ ప్రాంతానికి చెందిన భాస్కర భట్ల కృష్ణారావు గారికి అంకితం చేయడం జరిగింది. ఆ తర్వాత నెల్లూరు కేశవస్వామి గారు రచించిన రెండవ కథా సంకలనం చార్మినార్ కథలు. చార్మినార్ కథలు భారతదేశ కథా చరిత్రలోనే అత్యంత విశిష్టమైనవి, ప్రత్యేక స్థానం కలిగి ఉన్నవని మనం చెప్పుకోవచ్చు. ఈ చార్మినార్ కథలలో నెల్లూరు కేశవస్వామి గారు హైదరాబాదు రాజ్యంలోని సామాజిక చరిత్ర, అంటే సామాజికంగా సోషల్గా ఇక్కడ ఏం జరిగింది, అదేవిధంగా హైదరాబాదు రాజ్యం చరిత్ర, అంటే హైదరాబాదు యొక్క చరిత్ర, హిస్టరీ, అదేవిధంగా ఇక్కడ సంస్కృతి, హైదరాబాదు ప్రాంతంలో ఉన్న కల్చర్, సంస్కృతి, అదేవిధంగా ఇక్కడి మానవ సంబంధాలు, హైదరాబాదు ప్రజల మధ్య ఉండే సఖ్యత, చక్కటి ఐకమత్యం, ఇక్కడ మనుషుల మధ్య ఉండే బాంధవ్యాలు, అదేవిధంగా ఇక్కడి ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉన్న ముస్లింల యొక్క జీవనం, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను తన కథల్లో ప్రధాన అంశాలుగా ఆయన తీసుకోవడం జరిగింది. ఈ చార్మినార్ కథలను కనుక తీసుకుంటే ఇక్కడ మొత్తం 11 కథలు ఇవ్వడం జరిగింది. ఆ 11 కథలను కనుక మనం పరిశీలిస్తే చార్మినార్, విముక్తి, రూహి ఆపా, షరీఫా, ప్రతీకారం,
అదృష్టం, యుగాంతం, వంశాంకురం, కేవలం మనుషులం, ఆఖరి కానుక, భరోసా అనే కథలు, ఈ 11 కథలు దేనికది చాలా విశిష్టతను ప్రత్యేకతను కలిగి ఉన్న కథలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ చార్మినార్ కథల్లో ఇవి కేవలం కథలుగానే కాకుండా అక్కడ హైదరాబాద్ యొక్క ప్రజల యొక్క నిజమైన జీవితం, వాళ్ళ జీవితానికి మనం నిలువుటద్దాలుగా చెప్పుకోవచ్చు. ఈ చార్మినార్ కథలను కనుక గమనిస్తే అక్కడ కొన్ని ప్రత్యేక అంశాలు ఈ కథల నిండా మనకు తారసపడుతూ ఉంటాయి. ఆ కథల్లో నిండి ఉన్న అంశాలను కనుక గమనిస్తే నవాబులు అంటే అప్పుడు ముస్లిం రాజులు, అధికారులు, అదేవిధంగా మంత్రులు, వీళ్ళ కోవకు చెందిన వాళ్ళు. దేవిడీలు అంటే ఆ నవాబులు, రాజులు, మంత్రుల యొక్క పెద్ద పెద్ద భవంతులు. అదేవిధంగా మెహబూబ్కి మెహిందీ అంటే ఈ గోరింటాకు పెట్టుకోవడం పండుగలకు సంబంధించి. అదేవిధంగా కోటీలు అంటే మార్కెట్లు, ప్రత్యేకమైన క్రయ విక్రయాలు అంటే మార్కెటింగ్ జరిగే స్థలాలు. అదేవిధంగా దివాన్ ఖాన్లు, జనానా ఖానాలు అంటే మంత్రులు, అధికారులు ఉండే ప్రదేశాలు. అదేవిధంగా మత ప్రార్థనకు సంబంధించిన మందిరాలు. అదేవిధంగా బేగం సాహెబాలు, దుల్హన్ పాషాలు అంటే ఇక్కడ ముస్లిం రాచరిక కుటుంబానికి చెందిన స్త్రీలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన విశేషాలు. పాన్దాన్లు అంటే ఆ కాలంలో వీళ్ళ దగ్గర ఉండే పాన్లు అంటే తమలపాకు సంబంధించిన తాంబూలం అంటాము. ఈ పాన్ను ఉంచుకోవడానికి సంబంధించిన ప్రత్యేకమైన డబ్బాలు. అదేవిధంగా పరాటా కీమా అనేది మాంసాహారంను చిన్న చిన్నగా చేసేది, అది ప్రత్యేకమైన మాంసాహారం. పరాటా అనే గోధుమకు సంబంధించి చేసే ఒక ప్రత్యేకమైన రొట్టె లాంటి వంటకం. అదేవిధంగా దాల్చా అంటే మనం ఇప్పుడు సాంబార్ అని అనడం జరుగుతుంది, చింతపండుతో చేసే పప్పుతో చేసే ప్రత్యేకమైన రసం. అదేవిధంగా నమాజులు అంటే ముస్లింల యొక్క ప్రార్థనలు. పరదాల వెనుక ఉన్న జీవితంలోని సంస్కృతులు, సంఘటనలు. పరదాల వెనుక అంటే ముస్లిం స్త్రీలు పరదాల వెనుక అంతఃపురంలో, అదేవిధంగా ఇళ్లలో పరదాలు వేసుకొని జీవించే ముస్లిం స్త్రీల జీవితాల్లో ఉండే సంఘటనలు. అదేవిధంగా అక్కడ సంస్కృతి, అక్కడ కల్చర్ ఎలా ఉంది, వాటి కష్టాలు, అదేవిధంగా వారి కష్టాలు, సుఖాలు, వాటికి సంబంధించిన గాథలు. అదేవిధంగా అవిభక్త ఇండియా, అప్పటి వరకు విభక్త అంటే విడిపోయిన, అవిభక్త అంటే విడిపోని భారతదేశంలో. అప్పుడు భారతదేశంలో అవధ్, ఢిల్లీ, లక్నో వంటి ప్రదేశాల్లో కూడా ముస్లిం రాజ్యాలు ఉండేవి. ఈ విధంగా భారతదేశంలో ఉండే వివిధ ప్రాంతంలో ఉన్న ముస్లిం రాజ్యాలు, ఆ రాజ్యంలోని రాచరిక పరిపాలన, ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, అక్కడ ఎట్లా రాజ్యం నడుస్తుంది, దాంతో హైదరాబాద్లో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచ దేశాలలో ఉండే పరిస్థితులు, ఆ పరిస్థితులకు హైదరాబాదుకు ప్రపంచ దేశాలకు మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు, ఈ విధంగా తెలియజేస్తూ 11వ శతాబ్దం నుండి అంటే 11వ శతాబ్దంలో భారతదేశంలోకి ముస్లింలు వచ్చినప్పటి నుండి వాళ్ళ వల్ల భారతదేశం అంటే ఈ ఇండియా యొక్క చరిత్రలో వచ్చిన మార్పులు, ఇక్కడి పద్ధతుల్లో వచ్చిన మార్పులు, ఇక్కడ హిందూ దేశంగా, హిందూ మతం ప్రధానంగా ఉండే ఈ దేశంలోకి మహమ్మదీయ రాజులు వచ్చిన తర్వాత హిందూ, ముస్లింలు ఈ రెండు మతాల మధ్య జరిగిన సంబంధ బాంధవ్యాలు, వారి రెండింటి మధ్య ఆ కలిసిపోయిన వల్ల, ఆ రెండు కలిసిపోవడం వల్ల వచ్చిన కొత్త సంస్కృతులు, కొత్త పద్ధతులు, ఈ విధంగా ఈ రెండు సంస్కృతుల యొక్క ఒక ప్రత్యేకమైన కలయిక. ముఖ్యంగా హైదరాబాదు ప్రాంతంలో హిందూ ముస్లింలు ఏ విధంగా కలిసి ఉండేవాళ్ళు, ఇటువంటి అన్ని ప్రధాన సంఘటనలను ఆధారంగా చేసుకొని వీటన్నిటినీ ముఖ్యంగా ఒక నూతన శకం అంటే నిజాం రాజు పరిపాలించడానికి ముందు ఉండే పరిస్థితులు, నిజాం రాజు పరిపాలించినప్పుడు ఉన్న పరిస్థితులు, నిజాం పరిపాలనకు వెంటనే నిజాం పరిపాలన అంతరించిపోయిన తర్వాత ఉన్న పరిపాలన అంటే ఒక నూతన సమాజం ఏ విధంగా ఆవిర్భవించింది, ఆ రెండింటి మధ్య తేడాలు, ఇవన్నిటిని చాలా చక్కగా నెల్లూరు కేశవస్వామి గారి కథలలో మనకు వివరిస్తూ ఆ కథలన్నీ కళ్ళకు మనకు కట్టినట్టుగా చూపించడం. ఇక్కడ చార్మినార్ కథలలో ముఖ్యమైన కథల గురించి మనం చెప్తూ వెళ్తే యుగాంతం, ఈ యుగాంతం అనే కథ చార్మినార్ కథల్లోనే ఒక విశిష్టమైన స్థానాన్ని, ప్రత్యేకతను కలిగి ఉన్న కథ. ఈ యుగాంతం కథలో ఎప్పుడైతే పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం రెండుగా విడిపోతున్న సమయంలో ఇక్కడ హైదరాబాద్ రాజ్యం కొత్త
రాష్ట్రంగా అవతరిస్తున్న తరుణంలో ఈ రెండు తరుణాల్లో జరిగిన సంఘటనలు ప్రధానమైన సంఘటనలను ఆధారంగా చేసుకొని రాయబడ్డ కథ యుగాంతం. ఈ యుగాంతం కథను కనుక మనం పరిశీలిస్తే హైదరాబాద్ రాజ్యంలో జరిగిన ప్రత్యేక పరిణామాలను, అంటే ప్రత్యేకమైన సిచ్యువేషన్స్ ఉండే ఇక్కడ, ఆ పరిస్థితులను, అదేవిధంగా నవాబుల చేతి నుండి హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పుడు హిందూ ముస్లింల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి. వాస్తవానికి కొంతమంది స్వార్థం కోసం ఇక్కడ హిందువులకు ముస్లింలకు మధ్య అపార్థాలు పెరిగిపోయినాయి. ఆ సమయంలో మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఇక్కడ ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం మొదలయ్యి అది రెండు మతాల మధ్య సమస్యగా పరిణమించింది. ఈ విధంగా ఐక్యత చెడిపోయిన విధానాన్ని, అంటే ఒక రాచరిక వ్యవస్థ తరతరాలుగా రాజుల చేతిలో ఉండి ఒకరి చేతిలో అధికారం కేంద్రీకృతమై ఉండి రాచరికాన్ని కలిగి ఉండి అనేక పరిస్థితులను చూసిన ఈ హైదరాబాద్ రాజ్యం ఒకేసారి ఆ పరిస్థితుల నుంచి స్వేచ్ఛగా స్వాతంత్రం వైపు, ప్రజాస్వామ్యం వైపు వస్తున్న క్రమంలో అవి అంతరించిపోయి కొత్త సమాజము, కొత్త పరిణామాలు చూస్తున్న క్రమంలో నిజంగానే ఒక యుగం అంతరించిపోయింది. కాబట్టి ఈ యుగాంతం అనే పేరు దీనికి సరిగ్గా సరిపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ యుగాంతంలో ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ విడిపోయిన, భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన హింసాకాండ, అంటే హత్యలు, అదేవిధంగా ఇక్కడ ఘర్షణలు, గొడవలు, ఈ కొట్లాలతో కూడిన ఈ భయంకరమైన వాతావరణం అప్పటికే భీష్మ సహాని గారు తమస్ అనే నవలలో రాయడం జరిగింది. ఇదే పరిస్థితి ఇక్కడ హైదరాబాదు రాజ్యము, హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించినప్పుడు, అంటే నిజాం పాలన అంతమైనప్పుడు కూడా జరిగింది. ఆ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు యుగాంతంలో కేశవ స్వామి గారు రాయడం జరిగింది. వాస్తవానికి ఈయన ఈ కథను రాయడం వెనుక ఈయన పడ్డ సంఘర్షణ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాదు ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగి అక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకుని అక్కడ ఆ సంస్కృతులను వంటబట్టించుకుని అవన్నీ చూసిన వ్యక్తి నెల్లూరు కేశవ స్వామి గారు. మరి అప్పుడు హిందువులు ముస్లింలు చాలా గొప్పగా కలిసి ఉండి ఇక్కడ ఈ రెండు సంస్కృతులు గొప్పగా కలిసిపోయిన తరుణంలో ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చి ఆ రెండు మతాల మధ్య శత్రుత్వం పెరిగి హిందూ ముస్లింలు ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే ఈ భయంకరమైన స్థితిలో ఆయన అనేక బాధలకు, ఇబ్బందులకు, నిద్రలేని రాత్రులు గడిపాడని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయ్యో, ఒకప్పుడు గొప్పగా కలిసిపోయిన ఈ హిందూ ముస్లింల మధ్య మరి ఆ ఐకమత్యం మళ్ళీ ఎలా రావాలి, ఇట్లే ఉండాలా, ఈ సంస్కృతి ఇలానే అయిపోవాలా. ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ, హైదరాబాదు పాత బస్తీలో ఉండే ఆ సంస్కృతి, ఆ ప్రేమలు, ఆప్యాయతలు, ఆ స్నేహాలు, ఆ భాషా సమ్మేళనాలు, ఒక అద్భుతమైన జీవన విధానం, ఇదంతా ఈ గొడవల వల్ల ఇట్లనే అయిపోవాలన్నా, ఏ విధంగా మరి ఇది పునరుద్ధరించబడాలి అని ఆయన బాధపడుతున్న తరుణంలో ఆయన మనసులోకి వెళ్ళి వచ్చిన గొప్ప కథ ఈ యుగాంతం. కాబట్టి ఏం చెప్తున్నట్టు గూడూరు సీతారాం గారు, ఆయన ఏ కథ రాయకపోయినా ఈ ఒక్క కథ రాసినా కానీ అది భారతదేశంలో ఒక గొప్ప కథకుడుగానే మిగిలిపో, అంత గొప్ప కథ అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యుగాంతం కథను నెల్లూరు కేశవ స్వామి హృదయం అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయన మానసికంగా ఆయన అనుభవించిన అనుభూతుల్లోకి వెళ్ళి ప్రతిబింబించిన గొప్ప కథ యుగాంతం. కాబట్టి ఈ యుగాంతము నెల్లూరు కేశవ స్వామి కథల్లోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నదని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన కథ రూహీ ఆపా. ఈ రూహీ ఆపా అనే కథను మనం గమనిస్తే ఇందులో మానవీయ సంబంధాలు, అంటే మనిషి ఏ విధంగా ఇంకో మనిషితో కలిగి ఉండే విధానాన్ని, కలిసి ఉండే విధానాన్ని, అదేవిధంగా ఎంత గొప్ప వాళ్ళలోనైనా సున్నితమైన హృదయం, సున్నితమైన ప్రేమ, ఆప్యాయతలు, చాలా ఏ మనిషి లోపలైనా, ఎంత కరుడుగట్టిన మనిషి లోపలైనా తన గుండెలో ఉండే ప్రేమ, ఆప్యాయతల గురించి చక్కగా వర్ణించిన కథ రూహీ ఆపా అని చెప్పవచ్చు. ఇది కూడా హైదరాబాదు నవాబుల కాలంలో జరిగిన ఒక వాస్తవ కథకు అద్దం పట్టిన కథగా మనం చెప్పవచ్చు, వాస్తవికత. ఇక్కడ మనం ఈ కథను గమనిస్తే దీనిలో ముజ్రాలు చేసే రమణి జీవితాన్ని ఇవ్వడం జరిగింది. ముజ్రాలు అంటే ఒక రకంగా మనం సినిమాలలో అక్కడిక్కడ చూస్తూ ఉంటాం. ముజ్రాలు అంటే కొంతమంది బాగా డబ్బున్న నవాబులు, అధికారుల ముందు ఈ స్త్రీలు తమ పొట్ట నింపుకోవడం కోసం చేసే ప్రత్యేకమైన డ్యాన్సులు, అంటే నాట్యాలనే ముజ్రాలు అని అంటారు.
అసలు ఈ ముద్రాల యొక్క జీవితం చాలా కష్టంతో దుర్భరంతో కూడుకున్నది. కానీ రాజులు నవాబుల దగ్గరకి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళు చాలా ఒక రకంగా విలాసవంతంగా ఉన్నప్పటికీ ఆ వెనుక ఉండే కష్టాలు, అవమానకరమైన జీవితాన్ని ఇక్కడ చిత్రించడం ఈ కథలో చూపెట్టడం జరిగింది. దీనిలో ముద్రాల రమణి అంటే నవాబులు అధికారుల మధ్య నాట్యం చేసి డబ్బులు సంపాదించుకునే రమణి అనే ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకరోజు రమణి వాళ్ళ అమ్మ వచ్చి నిన్ను చూడడానికి నవాబు వస్తున్నాడు, తయారై ఉండవమ్మా అని చెప్పి అనగానే అప్పుడే ఈ అమ్మాయి మనసులో ఒక భయం మొదలవుతుందట. ఎప్పుడైతే నవాబు గారు వచ్చి ఈ అమ్మాయిని పలకరిస్తే అమ్మాయి ఆ నవాబు ముందు 2 గజల్స్ పాడి నాట్యం చేస్తుందట ఇబ్బందిగా. ఆ తర్వాత నవాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తన ఇంటికి పిలిపించుకొని రోజుకు 2 లేదా 3 గంటలు నువ్వు మా ఇంట్లోనే ఈ పాటలు పాడాల్సి ఉంటుంది, కాకపోతే బయట ఎక్కడ నువ్వు ముద్రాలు చేయవలసిన అవసరం లేదు, వీలుంటే రేడియోలో పాడడానికి అవకాశం కల్పిస్తా అని చెప్పడం జరుగుతుంది. ఇలా నవాబు ఆ రూహి ఆమెకు రమణి అనే పేరు బాగా లేదని రూహి అనే ఒక పేరు, చాలా చక్కని పేరు పెట్టడం జరుగుతుంది. ఈ రూహి అనే పేరు పెట్టడం ఈ అమ్మాయి పైన ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తున్నాడు నవాబు. ఒకనాడు నవాబు వేరే పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆయన కొడుకైన సలీం, చిన్న నవాబు సలీము ఈ అమ్మాయిని తన ఇంటికి రమ్మనడం. అప్పుడు అమ్మాయి ఇంకా ఇబ్బందిగా అమ్మాయి భావించడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సలీం పరదా కప్పి ఉన్న ఒక ఫోటోను చూపించడం. ఆ చిత్రము అచ్చము ఈ రమణి అంటే రూహి లాగానే ఉండడం. అప్పుడు సలీం ఇందులో ఉన్నది మా అక్క అని చెప్పడం, నువ్వు మా అక్కలాగే ఉన్నావు కాబట్టి నేను నిన్ను అప అని పిలుస్తాను, అప అంటే ఇక్కడ అక్క అని, కాబట్టి రూహి అప అనే పేరు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు మనందరికీ ఏమనిపిస్తుంది, ఈ రమణి అనే అమ్మాయి నవాబు యొక్క కూతురే కావచ్చు, కాబట్టి అమ్మాయిని ముద్రాలు చేయవద్దని చెప్పి ఆమెకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలి అని తమతో సమానంగా తమతో పాటు ఉంచుకొని గొప్ప జీవితాన్ని ఇవ్వాలని అనుకున్నాడు అని మనం ఇక్కడ భావించడం. ఈ విధంగా అంత నవాబులు మహమ్మదీయ రాజులు అప్పుడున్న రాచరిక వ్యవస్థ అయినప్పటికీ వాళ్ళ మనసులో ఉండే ఒక అద్భుతమైన ప్రేమ ఆప్యాయతను, సున్నితమైన మనసును, వారిలోని గొప్ప సంస్కారాన్ని, ప్రేమించే హృదయాన్ని కూడా ఇక్కడ కేశవ స్వామి గారు మనకు తమ కథలో మనకు చూపించడం జరిగింది. ఇలాంటి గొప్ప కథ, మానవ సంబంధాలకు సంబంధించిన గొప్ప కథ రూహి అప అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన కథ వంశాంకురంను మనం పరిశీలిస్తే ఈ వంశాంకురంలో మహమ్మదీయ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లల జీవితంలో పెళ్లి అనే దాని యొక్క సామాజిక పరిణామం, పెళ్లి అనేది ఎటువంటి పాత్ర పోషిస్తుంది, వివాహం అనేది. అదేవిధంగా మగపిల్లాడే పుట్టాలి, మగపిల్లాడే తమ కుటుంబంలో తమ కడుపున జన్మించాలి అనే ఆడపిల్ల మగపిల్లాడి కోసం కుతూహలపడడం, ఆ మగపిల్లాడు పుట్టకపోతే తాను ఆత్మహత్య చేసుకోవడం. ఈ విధంగా ముస్లిం అమ్మాయిల జీవితంలో వివాహము, అదేవిధంగా తమకు సంతానం అనేది ఎటువంటి సామాజిక పరిణామాలకు లోనైంది, ఎటువంటి వారి జీవితాన్ని ఏ రకంగా మార్పు చేసింది అనేది మనకు చాలా హృదయంగా, మనందరికీ చాలా హృదయ విదారకంగా ఆలోచించే విధంగా అందజేసిన కథ వంశాంకురం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకొక కథను మనం గమనిస్తే అది కేవలం మనుషులం అనే కథను మనం గమనిస్తే ఇందులో కేవలం మనుషులం అనే కథలో హుస్సేన్ మీర్జా, మహబూబ్ రాయ్ సక్సేనా అనే ఇద్దరు స్నేహితులు, హుస్సేన్ మీర్జా, మహబూబ్ రాయ్ సక్సేనా, ఇద్దరు వేరు మతాలకు, ముస్లిం హిందూ మతాలకు చెందిన ఈ ఇద్దరు స్నేహితులు ఎన్ని గొడవలు జరిగినా, ముస్లిం మరియు హిందువుల మధ్య అపార్థాలు కలిగిన పాత బస్తీ, అదేవిధంగా హైదరాబాద్ రాజ్యంలో చాలా కష్టమైన పరిస్థితులు, ఒకరింటికొకరు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ సరిహద్దులను, ఆ బార్డర్స్ అన్నింటినీ ఛేదించుకొని వీరిద్దరు గొప్ప స్నేహితులుగా ఉంటూ ఆ స్నేహానికి ఇచ్చిన విలువను ఇక్కడ కథ రూపంలో కేవలం మనుషులం అనే ఒక అద్భుతమైన కథను మనకు ఇక్కడ చార్మినార్ కథల్లో నెల్లూరు కేశవ స్వామి గారు అందించడం జరిగింది, రాయడం జరిగింది. అదేవిధంగా నమ్మిన పేదలు, ఒక నాయకుడిని నమ్మి అతను మన జీవితాలను బాగుపరుస్తాడు, అతనే మన జీవితానికి ఒక దారి చూపిస్తాడని ఎవరినైతే నమ్మి ప్రజలందరూ అతని వెంట నడిచిందో అటువంటి వ్యక్తి మోసం చేస్తే ఆ నమ్మకం అనేది, ఆ నమ్మకం ఎప్పుడైతే చిన్నబోయిందో, ఆ నమ్మకం నాశనమైనప్పుడు వాళ్ళ పడ్డ బాధలు, ఆ జరిగిన సంఘటనను భరోసా అనే రూపంలో ఒక కథగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆఖరి కానుక అనే కథను మనం గమనిస్తే ఇక్కడ
పాత బస్తీలో ఉండే పేద ముస్లిం కుటుంబాల పరిస్థితిని మనకు ఇక్కడ మన కళ్ళ ముందు ఉంచడం జరిగింది. పాత బస్తీలో ఉన్న పేద ముస్లింలు తమ కొంచెం గొప్పగా బతకడానికి, ఏ లోటు లేకుండా బతకడానికి తమ పసిపిల్లలు, ఒక రకంగా చాలా చిన్న వయసు 10, 12, 13 సంవత్సరాల వయసున్న ఆడపిల్లల్ని అరబ్బు షేకులకు, విదేశాల్లో ఉండే ధనవంతులైన ముస్లిం ధనవంతులకు అరబ్బు షేకులు అంటారు, వీళ్లకు తమ పిల్లలను అమ్మి వాళ్ళకి అప్పచెప్పి ఆ వచ్చిన డబ్బు ద్వారా, వచ్చిన సొమ్ము ద్వారా తాము కొంచెం గొప్పగా బతకడం, ఈ విధంగా పేదరికం అనే వాళ్ళను ఏ విధంగా దిగజార్చింది అనే కోణాన్ని ఇక్కడ మనకు ఆఖరి కానుక అనే రూపంలో విడుదల. ఈ విధంగా నెల్లూరి కేశవస్వామి గారి కథలన్నింటినీ పరిశీలిస్తే ఉర్దూ, హిందీలో గొప్ప కథకులు, సామాజిక చిత్రణ చేసిన గొప్ప కథా రచయితులైన ప్రేమ్చంద్, కిషన్ చందర్కు ఎంత విశిష్టత ఉందో భారతీయ కథా చరిత్రలో నెల్లూరు కేశవస్వామి గారు కూడా అలాంటి వారు అని మనకు ఇక్కడ గూడూరు సీతారాం గారు భూమికలో చెప్పడం జరిగింది. ఈ విధంగా నెల్లూరు కేశవస్వామి గారి రచనలు మనిషి యొక్క మానవ హృదయాన్ని ఆవిష్కరించడంతో పాటు హైదరాబాద్ రాజ్య పరిస్థితులను, అక్కడ సంబంధాలను, సంస్కృతులను, అక్కడ సంక్షోభిత వాతావరణాన్ని, ప్రజల యొక్క మనోభావాలను అవన్నింటి కళ్ళకు కట్టినట్టు చూపిన గొప్ప కథా రచయిత నెల్లూరి కేశవస్వామి గారు అని చెప్పారు. కాబట్టి నెల్లూరి కేశవస్వామి గారి యొక్క కథలు వస్తుపరంగా, శిల్పపరంగా, వాసిపరంగా, అంటే ప్రజల యొక్క హృదయాలను చేరడంలో, ప్రజల యొక్క హృదయాలను ఆకట్టుకోవడంలో కూడా చాలా గొప్పగా పేరు పొంది మన తెలంగాణ ప్రాంతంలోనే, మన నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా ఉండే గొప్ప వజ్రాలు కోహినూర్, అదేవిధంగా జాకబ్. ఈ కోహినూర్, జాకబ్ వజ్రాల లాంటి గొప్ప కథలను అందించిన రచయిత నెల్లూరి కేశవస్వామి గారు అని చెప్పవచ్చు. ఇటువంటి రచయిత గురించి తెలుసుకోవడంతో పాటు పీఠిక అనే ఒక గొప్ప ఆధునిక సాహిత్య ప్రక్రియను మనందరికీ అందజేసే ఉద్దేశంతో ఈ పాఠం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం కథా సాహిత్యము, అదేవిధంగా పీఠిక అనే ప్రక్రియను ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవడం.